అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం మాకు పంచ ప్రాణాలంటూ సొమ్ములన్నీ అమ్ముకుంటేని మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుకుంటేని మొక్క మొక్కకు రోజు చెమట సుక్కలు పోసి కంటి రెప్పల కాపుకుంటేని సూర్యుని చుట్టూగా భూమి తిరిగినట్లు సేన్ల చుట్టే తిరగబడితేమి గుట్టు సాకిరి చేసి గోసాలెన్నో వంట ఆశల్లో బతుకీదబడితేమి గుట్టు సాకిరి చేసి గోసాలు ఇదిరాని మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భగద ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఇదేంటయ్యా గతేడాది కంటే తక్కువ ఇచ్చారు దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా అయితే ఇంటికి తీసుకెళ్లి కొనబెట్టుకో ఎవడు కొట్టాడో నేను చూస్తా ఘోరమయ్యా ఇది మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపు నిప్పుకుంటున్నారయ్యా నోరు లెగిస్తోంది ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ బాధ లెగిస్తుంది ఆడే ముందు ఎంత వేస్తారు పోరా గోదావరి తల్లి కడుపు కోత వినబడలేదా గోదావరి
జన్మభూమి బంగారు భూమి వాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి బంగారు భూమి మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడుగా మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడుగా పాడి పంటలకు లోటు లేదుగా పిల్లలకు బట్టలు కొనాలి, తడి ఫీజులు కట్టాలి. ఇంకెంత వారం రోజుల్లో పంట చేతికి వస్తుంది. అన్నీ కొందాంలే. పొద్దుగుంకింది, పోదాం పద. సరే అయ్యా. గాలివాన మొదలైంది. రైతు నిద్రలేచి అబ్బా ఇంత మబ్బు పట్టింది. కుంభవృష్టి కురవదు కదా. పల్లెల్లో వడ్లన్నీ